పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో డిఎస్సి నియామకాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం డీఈఓ కార్యాలయానికి వచ్చిన పలువురు అభ్యర్థులు నిరసన తెలిపారు. మెరిట్ ప్రకారం అభ్యర్థులకు కాల్ లెటర్లు ఇవ్వడం లేదు అని వాపోయారు. అర్హత లిస్టును గోప్యంగా ఉంచుతూ ఉన్నారని, డిఎస్సి సెలక్షన్స్ పై పలు అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. కాల్ సెంటర్కు ఫోన్ చేసినా డీఈఓను అడిగినా అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని చెబుతున్నారని వాపోయారు. బీసీఏ అభ్యర్థిని మొత్తం 19 మందినే ఫిల్ చేశారండి. అందులో ఓపెన్ 5గురు ఉన్న 5గురిని ఓపెన్లో పెట్టారో లేకపోతే క్యాస్ట్లో పెట్టారా అన్నది మాకు తెలియట్లేదండి. ఓపెన్లో 5గురు వెళ్ళాలి, కానీ వాళ్ళని ఇందులో ఫిల్ చేశారా, అందువల్లే మమ్మల్ని పిలవలేదా ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. కేటగిరీలో చూసుకుంటే 18 పోస్టులు ఉన్నాయి. 14 నా ముందున్న అబ్బాయి వరకు 14వ అబ్బాయి వరకు పిలిచి 15, 16, 17, 18 వాళ్ళని పిలవలేదు. అది ఎందువల్ల అనేది మాకు తెలియట్లేదు. విజయనగరం ఎస్జిటి అభ్యర్థిని నేను. ముందు ర్యాంక్ 252, నా తర్వాత 255 అండ్ 259. మొత్తం వీళ్ళందరూ కూడా బీసీబీ నా కేటగిరీ. కానీ 253 నాకైతే కాల్ లెటర్ రాలేదు సార్. 252 నా ముందు పర్సన్కి వచ్చింది. కొన్ని మెరిట్ ద్వారా అతనికి వచ్చిందంటే నేను ఒప్పుకుంటాను. ఆ తర్వాత 255 అండ్ 259 ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలకి కాల్ లెటర్స్ అనేవి నేను వచ్చాయి. వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకైతే రాలేదు సార్. పోనీ ఎందుకు రాలేదని మేము హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం కాల్ లెటర్స్ అన్నీ పంపించేసాము, ఇంకా ఫిలప్ చేయడానికి ఏం లేవనేసి వాళ్ళు చెప్తున్నారు. విజయనగరం డిస్ట్రిక్ట్ ఎస్సీటీ అభ్యర్థిని. మా క్యాస్ట్ ఎస్సీ గ్రేడ్ 3. ఓవరాల్గా చూసుకుంటే నా ర్యాంక్ 483. మా క్యాస్ట్లో 20 పోస్టులు ఉన్నాయి. 20 పోస్టులు ఉంటే 19 మంది మాత్రమే పిలిచారు, 20 వాళ్ళని పిల్లలేదు. ఈ 19 మందిలో కూడా స్కూల్ అసిస్టెంట్ అబ్బాయి ఒక అబ్బాయి కన్ఫామ్గా ఉన్నాడు. ఆ అబ్బాయి మా బాగా అవుతాడు. అయినా సరే నాకు ఇంకా రాకుండా 19వ క్యాండిడేట్తో ఆపేశారనమాట. 105 అనేది ఓసీ ఓపెన్ ఉన్నాయి. ఈ ఓసీ ఓపెన్లో మా క్యాస్ట్ వాళ్ళు 5గురు ఉన్నారు. ఈ 5గురిలో ఒక 3గురిని తెచ్చి మా క్యాస్ట్లో ఫిల్ చేస్తుంటారని అంటున్నారు. హెల్ప్ డెస్క్కి ఫోన్ చేసినా సరే వాళ్ళు కూడా మాకు తెలియదండి, మీరు 77 జీవో చూసుకోండి, దాని ప్రకారం ఫిల్ చేస్తున్నారు అని చెప్తున్నారు తప్ప ఎవరు క్లారిటీ అనేది ఇవ్వట్లేదు.